దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగా. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఈ అవకాశం కలిగించినటువంటి దైవజనులు యేసుపాదం పాష గారికి, పాషం గారికి, అన్నగారికి, నాతోటి సేవకులందరికీ, మీ అందరికీ ఇంతవరకు ఒక్కొక్కరు చెబుతున్న మాటలు ఓపికతో నిద్రపోకుండా వింటున్నందుకు చాలా చాలా హృదయపూర్వక వందనాలు తల్లి. మంచిది. ఇట్టి విధంగానే దేవుడు ఈ మందిరం వార్షికోత్సవం ఎన్ని సంవత్సరాలు? 20. వాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 13లో ఇదైంది. 12 అయిపోయింది. 13 సంవత్సరాలుగా మరి అన్న వస్తూ వెళుతూ పరిచర్య చేస్తున్నాడు. పక్కన కాదు, వేరే చోట నుంచి 13 సంవత్సరాలుగా మరి సంవత్సరం అంటే ఎండ, వాన, మంచు, చలి, ఏమండి ఏ ఆదివారం ఆపకుండా ఇంచుమించు 10 సంవత్సరాలు పైబడి మాట వచ్చి వెళుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా అడిగితే ఇంకా ఎప్పుడన్నా అలుపు వచ్చి ఆగుతావంటే ఏమంటాడు చెప్పమంటారా? జీవితంలో నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఆగనంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుని మహోన్నతమైన పరిచర్య కాబట్టి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేవాలయం అంటే మనుషులందరూ కూడా బతిములు ఆడుకునే స్థలం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక కుష్ఠరోగి ఊర్చేవారు ఉన్నాడు. యేసయ్య వచ్చాడు. ఏం బాబు అన్నాడు. నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయ అంటానికి మోకరిచ్చి, ఆ యేసయ్య ముందు మోకరిచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయా అంటే ఆయన అంటే నాకు ఇష్టమే, నువ్వు బాగుపడని చెప్పి ముట్టుకోగానే అతను కుష్ఠరోగం. అప్పుడు యేసయ్య అంటాడు, ఎక్కడికి వెళ్తావంటే ఇంటికి వెళ్తాను అంటాడు. ఇంటికి వెళ్ళబాకు, సెంటర్కి వెళ్ళబాకు, చర్చికి వెళ్ళాయా, మందిరానికి వెళ్ళి అక్కడ యాజకుని కనపరుచుకొని ప్రార్థన చేయించుకొని కానుకిచ్చిరాయా అంటాడు. దేవునికి స్తోత్రం. అట్లా ఆయన బాగుపడ్డాడు. ఏమండి, యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన చేసింది ఏంటంటే బతిములు ఆడుకోవడం. యేసయ్య దగ్గరికి వచ్చి మనం బతిములు ఆడుకునేటువంటి ఒక పరిశుద్ధమైన స్థలం దేవాలయం అయినప్పుడు దేవాలయం రావటం లేదు. దేవాలయంలోనికి రావటం లేక దేవాలయం దగ్గరికి రాకుండా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతారు నిలువు కాళ్ళ మీద పడి. నిలువు మోకాళ్ళు లేరు. చర్చిలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు చాలా మంది, మోకాళ్ళ నొప్పులు. అసలు నాకు తెలిసి మోకాళ్ళకే మోకాళ్ళ నొప్పులు అని నేను అనుకుంటున్నా. వయసులో ఉన్నప్పుడు ఏమన్నా మోకరించి ప్రార్థన చేయటం అనేది గొప్ప వరం. దేవుని బిడ్డలారా, చాలా మంది సేవకులు మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇంకో మాట చెప్పాలంటే దానియేలు కూడా 2 మోకాళ్ళు వేసి 2 చేతులు దేవాలయం వైపు చాపి బతిమలాడుకుంటున్నాడు అంట. అయ్యా నాకు తెలుసు ఈ యొక్క సమస్య ఉందని, తెల్లారితే నేను సింహాల బోన్లో ఉంటాను, అందుకని చెప్పి నేను మోకరించి 2 చేతులు దేవాలయం వైపు చాపి నేను బతిమలాడుకుంటున్నాను, నాకు సహాయం చేయ్యా సింహాల బోన్లో. బతిమలాడుకునేటువంటి స్థలము మోకరించి 2 చేతులు చాపి దేవాలయం వైపు చాపానని చెప్పి రాయబడుతుంది. ఏమండి, దేవాలయంలో ఉన్న శక్తి, దేవాలయంలో ఉన్న మేలు, దేవాలయంలో ఉన్న ఆశీర్వాదం ఈ ప్రపంచంలో ఈ తొంగపాడులో కూడా ఎక్కడా దొరకదు. దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు దేవాలయానికి రాకుండా నువ్వు అటు తిరిగి ఏదేదో ఆలోచుకుంటే నీకు అంత ఉపయోగకరంగా ఉండదు. ఒక ఆమె ఉంది, దేవాలయంలోనే ఉండేది, దైవజనుల కుటుంబమే. ఆమె దేవాలయంలో ఉన్న దైవ సేవకుడి మీద తిరుగుబడింది. ఏమంది, నువ్వు ఒక నల్లటి దాన్ని పెళ్లి చేసుకొస్తావా, నీకు సిగ్గు లేదా, మేమేమైపోయాం, మాలో కలుపుతావా అని చెప్పాను. మోషే అక్క మిరియాం అనగానే దేవుడిని మీ 3 చర్చి దగ్గరికి రండి అన్నాడు. 3 చర్చి దగ్గరికి వచ్చినాక దేవుడు చెక్కైన మేఘంతో దిగి వచ్చి, నా సేవకుడు అయినటువంటి నా బిడ్డ దగ్గర మీరు మాట్లాడుతున్న మాటలు ఎట్లా మాట్లాడారు నేను వినలేదా, ఏం మాట్లాడారు మీరు, దానికి మీరే ఉత్తరవాదులు అని చెప్పి దేవుడు వెళ్ళిపోయాడు. వెంటనే అహరోను గమనిస్తూ ఉండగానే మిరియాము నొసట నుంచి కుష్టు బయలుదేరిందంట. అహరోనికి దేవుడిచ్చిన కృప ఏంటంటే వెంటనే గమనించగలడు. మనిషి అంతరంగంలో మనిషి రోగాలు ఏయో చెప్పగలిగిన కృప ఇచ్చాడు. వెంటనే కుష్టు రోగం రాగానే అహరోను మోషే బతిమలాడుతున్నా, అయ్యా మా అక్కని క్షమించయ్యా, అయ్యా జమ్ముపెట్టిలో మా అమ్మ నన్ను చిన్నప్పుడు ఆ నైల్ నదులు వదిలితే స్తుతించుకుంటా నా తమ్ముడు బతకాలని కోరుకుంది కదయ్యా, క్షమించమంటే అప్పుడు దేవుడు అన్నాడు, ఈ మిరియామును ఊరి చివరకు పంపించండి, ఊరి చివరకు 7 రోజులు ఉంచిన తర్వాత తన తండ్రిని పిలిపించి ముఖం మీద ఉమ్మేసి అప్పుడు ప్రార్థన చేసుకుని పాలెంలో కలపండి అన్నాడు. దైవజనుడిని మీరు ఇన్ని సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా వచ్చిపోతా ఎండనక వాననక వస్తున్నప్పుడు చిన్నతనంగా మాట్లాడుకోవటం కానీ చిన్నతనంగా అనుకోవటం కానీ చేస్తే దేవుడు మీకు అంత మేలు జరిగేడు. ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎందుకంటే దైవజనుడి మీద
తిరుగుబాటు చేసి చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఎందుకంటే దైవజనుడు అంటే, ఆయన అభిషేకం అంటే అది దేవుడిచ్చిన మహాకృప. అన్న ఎంత నీట్గా ఉంటాడో అంత కష్టపడతాడు. నేను గమనిస్తా ఉంటాను, చాలా నీట్గా ఉంటాడు, చాలా నీట్గా మాట్లాడతాడు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తనకు వచ్చినంత వరకు నీట్గా మాట్లాడతాడు, నీట్గా ఉంటాడు. అంతేకాదు ఎంతో కష్టపడతాడు. అంత కష్టపడతా ఎన్ని వచ్చినా కానీ సంఘంలో వచ్చి ప్రతి ఆదివారం పాశం గారు పిల్లలు అందరూ కలిసి సేవ చేస్తుంటే నువ్వే మాట పడితే ఆ మాట అనటానికి నీకు అధికారం లేదు. చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. నేను ఒక బియ్యంగింజ లాంటి చిన్న వ్యక్తిని. ఆఫ్టర్ ఆల్ నన్ను దేవుడు సేవలో నిలిపిన తర్వాత కొంతమంది బాధ పెడితే వాళ్ళు ఇప్పటికీ ఎక్కిరాల, కొంతమంది చనిపోయారు కూడా. అంటే నేను గొప్పని కాదు, దేవుని మహాకృప అది దేవుడు ఇచ్చినటువంటి ఆ ధన్యతలో నుంచి ఒక సేవకునికి దేవుడు ఇచ్చిన విధానంలో ఆయన పోతూ ఉంటే ఇన్ని కష్టాలు, ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు. మొన్న పాస్టర్ గారు ఫోన్ చేశాడు, ఆరాధన బాగా జరిగిందా? బాగా జరిగింది అయ్యగారు మా సంఘస్థులు 30 మంది ఒక మాట అనుకున్నట్టున్నారు. ఏంది అన్ని 10 రూపాయల బిల్లలే వచ్చినాయండి. ఒక 10 రూపాయల కాగితం కూడా రాలేదా? ఒక 20 రూపాయల కాగితం కూడా రాలేదా? రాలా, 10 రూపాయల బిల్లలే వచ్చినాయి అంట. అరే రద్దు అయిన బిల్లలన్నీ మళ్ళీ ఓకే చేసేదానికి మళ్ళీ చర్చిలోకి వచ్చి పడినాయా అని ఒక దేవుని బిడ్డలారా గమనించాలి. ఒక డాక్టర్ గారిని కూర్చోబెడదాం, కుర్చీ చేసి ఇక్కడే అన్నయ్యని కూర్చోబెడదాం, పాస్టర్ గారిని కూర్చొని ఇక్కడే వారం డాక్టర్ గారికి నెల డాక్టర్ గారికి బిళ్ళలు వేసుకుందే. ఎంత ఎప్పుడైనా 10 రూపాయలు ఇచ్చొచ్చావా డాక్టర్ గారికి? శరీరాన్ని చంపేవానికి, శరీరాన్ని బతికిచ్చేవాడికి వేలకు వేలు లక్షలా, ఆత్మని శరీరాన్ని కాపాడేటానికి నిలబడేవానికి ఏమల్లా 10 రూపాయల బిల్ల, 20 రూపాయల బిల్ల. దేవుని స్తోత్రం చెప్పండి. చాలా తప్పు. ఒకవేళ నీ దగ్గర లేకపోతే 2 రూపాయి వేసినా చాలు. దేవుడికి తెలుసు కదా, ఇవ్వగలిగి ఉండి ఇవ్వాలనే మనసు లేకుండా నువ్వు అలా 10 రూపాయలకి 20 రూపాయలకు అలవాటు పడ్డావంటే ఈ చర్చిలో లేని దీవెన ఈ ప్రపంచంలో ఏడా దొరకదు. చర్చిలో కానుకలు సమృద్ధిగా ఇచ్చి ఆ బేదలైన వాళ్ళు బైబుల్లో గానీ ప్రపంచంలో గానీ ఏడలేరు. అందరూ చర్చిలో కానుకలు సమృద్ధిగా ఇచ్చి దైవజనుడు సంతోషంగా ఉంచినప్పుడే దీవించబడ్డారు. అట్లానే మోకరించి ప్రార్థన చేసుకునే వాళ్ళు చర్చిల్లో కానీ ఎక్కడైనా సరే ఎక్కడా కూడా తక్కువైనట్టుగా, అనారోగ్యాలు పాలైనట్టుగా లేదు. ఎక్కడైనా సరే ఉన్నతమైన స్థానంలో దేవుడు తీసుకెళ్లిపోయాడు. నేను స్తోత్రం చెప్పండి. దేవుడు చెయ్యి చాపి ఆ కుష్ఠరోగిని ముట్టాడు. ఊరు చివర ఉన్న కుష్ఠరోగి వల్ల చర్చిలోకి వచ్చాడు. చర్చిలో ఉన్న మిరియం ఆరాధన చేస్తే పక్షులు ఆలకిచ్చి గేదెలు డాన్స్ చేశాయంట. అంత కృప కలిగిన ఆరాధికురాలు పోయి ఊరు చివరకు పోయింది కుష్ఠరోగంతో. కారణం ఏందో చెప్పమంటారా? దేవుని ముందు ఎట్టా బతిమలు ఆడుకోవాలో తెలుసుకోలేదు. దైవజనుడిని ఎట్టా గౌరవించాలో, దైవజనుడి కష్టం ఏందో కూడా అంతంత అవగాహన లేకుండా ఉండిపోయింది. మా తమ్ముడే కదా అనుకుంటుంది. మేమేంది, మేము చేయలేదా, మోసేనా చేశాడని చెప్పి ఎట్టబడితే అట్ట నాలుగు తిప్పినట్టుగా మాట్లాడుతుంది. చాలా తప్పు కదా. ఏమండి? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని శ్రమల్లో కూడా దైవజనుడు సేవ చేస్తాడు చెప్పమంటావా? నువ్వు ఎంత ప్రార్థన చేసుకో, దైవజనుడు వచ్చి నీ తల మీద చేయి పెట్టండి, నీకు విడుదల లేదు. దేవుడు అలా చేశాడు. ఆయన ముట్టగానే ఆయనకు స్వస్థత వచ్చినట్టుగానే నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆయన వచ్చి తాళం తెరవందే తాళపు చెవులు ఇవ్వబడ్డాయంట దైవజనుడికి. తాళపు చెవులు. దేవుని స్తోత్రం చెప్పు. కొన్ని తరాలుగా నిన్ను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నా, కొన్ని తరాలుగా మీ అమ్మకి మీ నాన్నకి వచ్చిన రోగం, షుగర్ లాంటి, బీపీ లాంటి అంటబడినా, కొన్ని తరాలుగా నువ్వు అదే పాపం, నీ పిల్లలు అదే పాపం, అదే తాగుల్లో ఉండా, వాటన్నిటి నుంచి నువ్వు వేళ్ల తరబడి బతిమలాడుకుంటున్నా దేవుని మందిరంలో పడి. దైవజనుడు వచ్చి వాళ్ళ మీద చేతులు పెట్టండి, వారికి విడుదల లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి మహా ఉన్నతమైనటువంటి కృప దైవజనుడి చేతిలో ఉంటది కదమ్మా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవాలయంలో దేవుణ్ణి బతిమలాడుకుంటా, దైవజనుడిని గౌరవించుకుంటా, మనం అన్ని విషయాల్లో దేవుని ముందు ఏమండి దేవుని సంతోష పెట్టేలాగా, దైవజనుడు సంతోష పెట్టేలాగా మసులుకోగలిగితే మనం దీవించబడతాం. ఈ 12 సంవత్సరాల యొక్క కష్టంలో దైవజనుడిని మనం ఇంకా గమనించలేకపోతే, గుర్తించలేకపోతే చాలా పిల్లరా మనమే తెలియనటువంటి స్థితిలో ఉండిపోవాల్సి వస్తుంది. తెలుసుకొని అన్ని విషయాల్లో దేవునికి మహిమకరంగా జీవిస్తూ దైవజనుడిని గౌరవిస్తాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ మీ అందరికి కూడా మరి ఈ 12వ సంవత్సరం యొక్క శుభాలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా.